షలోమ్. అనుదిన కృపలో వస్తున్న లేఖనాలను మీరు వింటూ ఆత్మీయంగా మేలు పొందుకుంటూ ఆయన సన్నిధిలో మీరు సంతోషిస్తూ బలాన్ని పొందుకుంటూ ఆనందిస్తున్నారనుకుంటున్నాం. మీ ఆనందము ఇతరులకు కూడా పంచండి సుమా. అందుకే అనుదిన కృపలో వస్తున్న లేఖనాలు మీరు వింటూ మీకు తెలిసిన వారందరికీ, మీ పక్కన ఉన్న వారందరికీ, స్నేహితులకు, బంధువులకు మీరు వాటిని ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, మీరు మీ స్టేటస్లో పెట్టుకోండి. అది ఎంతో మీకు దీవెన, ఆశీర్వాదము, అనేకులు కూడా ఆశీర్వదింపబడతారు. ఈ దినము కూడా అనుదిన కృపల భాగంగా మన లేఖనం మనం చూసుకుంటే మొదటి సమయాల గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం, ప్రియులారా, నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక. చూడండి, పరమతని మనం సేవిస్తూ వస్తుంటుంటే, పరమతని సన్నిధానంలో ఆయన మనం ఆరాధిస్తూ గణపరుస్తూ ఆయన మయపరుస్తుంటుంటే, ఆయన తన కృపాక్షేమములు మనకు తోడుగా ఉంచి మనకు ఆయన క్షేమం విస్తరింపజేస్తాడు. మనకే కాదు, మన కలిగినంతటికి, మన ఇల్లు అంతటికి, మన కుటుంబ సభ్యులందరికీ, మన బంధువులందరికీ కూడా ఆయన క్షేమం విస్తరింప చేయగలవాడు. మనని బట్టి, మన నీతిని బట్టి, మన యొక్క యథార్థతను బట్టి, మన ప్రార్థన బట్టి, మన భక్తిని బట్టి మన పిల్లలకు ఆయన క్షేమం ఇస్తాడు సుమా. ఈ లోకంలో ఎక్కడ చూసినా చూడండి ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో. బయటకు వెళ్ళిన వ్యక్తి ఇంటికి వచ్చేంత వరకు కూడా, క్షేమంగా ఇంటికి వచ్చేంత వరకు కూడా ఏదో రకమైన భయం ఈ దినాల్లో. కాబట్టి ఆయన కృపాక్షేమునికి మనం అప్పగించుకొని వెళితే, ఆయన యొక్క సన్నిధికి మనల్ని మనం అప్పగించుకుంటే, ఆయన సన్నిధి దూత మనకు కాపుదల ఇచ్చి, మనకు భద్రతనిచ్చి, క్షేమంనిచ్చి మనల్ని క్షేమంగా తీసుకొస్తాడు సుమా. అందుకే నీ రాకపోకలేందు నీ ఎలోహిముని యెహోవా నీకు తోడుగా ఉండి నీ క్షేమమిచ్చునుగా కానీ లేఖనము అది మన జీవితంలో నెరవేర్చబడాలంటే మన ప్రియులారా, మనం అనుదినము కూడా ఉదయమున వేకువజామున లేచి ఆయన కృపాక్షేమమునకు మనం అప్పగించుకోవాలి. ఆయన కృపాక్షేమం మనకు తోడుగా ఉంటే ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు సుమా. కాబట్టి ఈ లోకంలో ఏ కీడు, ఏ అపాయం మన ఎద్దుకు రానియకుండా, ఏ విధమైన నాశన తెగులు మన గుడారంలోకి రానియకుండా, ఏ అపాయం మన ఎద్దుకు రానియకుండా ఆయన క్షేమముతో, ఆయన రెక్కలిలో మనకు ఆశ్రయం ఇచ్చి ఆయన మన క్షేమం విస్తరింపజేస్తాడు సుమా. కాబట్టి ఆయన కృపా క్షేమమునిస్తుంది సుమా. ఆయన కరుణ మనకు ఆరోగ్యం ఇస్తుంది సుమా. కాబట్టి ఆయన కృపాక్షేమములతో మనం క్షేమంగా ఉందాం, మన పిల్లల్ని కూడా క్షేమంగా ఉంచుతాం. మన పిల్లలను ఎక్కడికి వెళ్ళినా క్షేమం విస్తరింప చేయలేమన్నా మనం అనుదినం ఆయన సన్నిధిలో ఆయన కృపాక్షేమలు వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. అట్టి విధంగా పరమతని సన్నిధిలో ఆయన కృపాక్షేములు మనకు తోడుగా ఉంచి ఆయన మనల్ని బలపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత సర్వాధికారి జీవాధిపతి ఆశ్రమిస్తానికి స్తోత్రములు. అయ్యా, మాకు కలిగిన అంతటి మీదను మాకును నీ కృపాక్షలు విస్తరింపచేయగలను ఆదరవు నాయన. కాబట్టి నీ కృపాక్షలు విస్తరింపజేసి మనల్ని బలపరచమని, మనల్ని నడిపించమని యేసుస్వామి నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యెహోవా కృప, ఆయన క్షేమము, ఆయన యొక్క ఆదరణ నిరంతరం మనకు తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.